నమస్తే అండి. ఈయా చెంబుతో మీ ముందుకు వచ్చేసాను. ఉడిపి రసం చేయబోతున్నాను. ఇది తమిళనాడు వాళ్ళ, ఉడిపి వాళ్ళది కాదు, తమిళనాడు వాళ్ళ రసం మేకింగ్ డిష్ అనమాట. పాట్స్ ఇవన్నీ కూడా ఇంట్లో నేను పాలు పెరుగు తోడుపెట్టడానికి ఒకటి, రసం సాంబార్ కోసం ఒకటి తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ అవే. వీటితోని రసం పెడితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అంటారు, రసం యొక్క టేస్ట్. అండ్ టిన్ మనం ఎక్కడ కూడా మనం లోపల కోటింగ్ వేస్తారు, వేటికి ఇత్తడి వాటన్నిటికీ కోటింగ్ వేస్తారు. వాటికి మాత్రమే టిన్ వాడితేనే చాలా కాస్ట్ తీసుకుంటారు. ఎంటైర్ టిన్ అంటే డిష్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ చాలా హెల్దీ మనందరికీ కూడా. సో ఆ టిన్స్తో వచ్చాను. మీరు వెంటనే అడిగే క్వశ్చన్, మీరు ఎక్కడ కొన్నారు శైలజ గారు? ఇది మన వనస్థలిపురం సునీతాస్ హోమ్ డెకార్, సునీత గారు ఉన్నారు కదా, ఆవిడ దగ్గర తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు కాదు, ఇది తీసుకొని 3 ఏళ్ళు అయింది, తీసుకొని 1.5 year అయింది. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంతకీ నేను చేయబోయే ఉడిపి రసంకి ఇది వాడుతున్నా, అందుకని నాకు ఇదంతా చెప్పాలనిపించింది. తమిళనాడు వాళ్ళ ట్రెడిషనల్, వాళ్ళ కలినరీలో ఏం చేస్తారంటే రసం అనగానే ఇది తీసి వాడతారు, సంప్రదాయం. మనము పరవాన్నం అనగానే ఇత్తడి తీస్తాం కదా ప్రసాదాలకి, వాటికి అట్లాగా. చలో రసం, ఉడిపి రసం చేయబోతున్నాను. అద్భుతంగా ఉంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఎండుమిరపకాయ, మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, పసుపు, ఇంగువ, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, కందిపప్పు, టమాటాలు, ఆయిల్. వెరీ సింపుల్, అన్ని రసం కేసేవే. కానీ దీనిలో అది ఉంది, ఒక ట్విస్ట్ ఉందన్నమాట. జస్ట్ రసం పౌడర్ ముందు తయారు చేసుకుంటాం. ఆ రసం పౌడర్లో ఉడిపి రసంకి ఇవి మాత్రమే వేయాలి, వేరే ఏవి వేయకూడదు. ఫస్ట్ రసంకి కావాల్సినవి అన్ని పౌడర్ తయారు చేసుకుందాం. ఈలోపు మీరు చెప్పకుండా, మీకు ఏమీ చూపించకుండా నేను ఒకటి చేసి పెట్టేసుకున్నాను. కందిపప్పు జస్ట్ ఒక 1 tablespoon కందిపప్పు, చిన్న టమాటాలు 2 బాయిల్ చేసి పెట్టేశాను. ప్రెషర్ కుక్కర్లో 4-5 విజిల్స్ రానిచ్చి తీసేసాను. దీన్ని గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం. కందిపప్పు, టమాటా ఉడకబెట్టేసినాయి. చలో ఇప్పుడు దీనిలో మనకు కావాల్సినవి ఫ్రై చేసేద్దాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు ఒక 2 వేసేస్తున్నాను. రసం ఎప్పుడు కూడానండి తక్కువ కారం ఉంటేనే మనకి మంచిగా తినాలన్న ఫీలింగ్ వస్తుంది. అందుకనే ఓన్లీ 1 or ఇది చిన్న ఎండుమిరపకాయలు అయితే 2, పెద్ద ఎండుమిరపకాయ అయితే 1 చాలు. మెంతులు ఒక 1/2 teaspoon, 1/2 teaspoonకి ఎక్కువ, 1 teaspoonకి తక్కువ. ధనియాలు ఒక 1.5 teaspoon, మిరియాలు ఒక 1/2 teaspoon, జీలకర్ర అది కూడా అంతే ఒక 1/4 teaspoon. ఓన్లీ ఈ రసం వరకే పెడుతున్నానండి నేను. కరివేపాకు చాలా సింపుల్. ధనియాల అదే చారు పొడి కదా, ఉడిపి రసంకి ఇది స్పెషల్ చారు పొడి. ఓన్లీ ఎంటైర్ రసం టేస్ట్ డిపెండ్స్ ఆన్ దిస్. మనం ఫాలో అయ్యే ప్రొసీజర్. ఇదిగోండి ఒక 7-8 వెల్లుల్లి వేసాను, చాలు. ఇది ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకొని వద్దాం చారు పొడి. ఇప్పుడు ఈ చెంబులోనే పోపేసి ఈ చెంబులోనే అన్నీ వేస్తే మీకు కనిపించదండి. సో నేను ఆ కడాయిలోనే పోపేస్తాను, దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఉడికేటప్పుడు. సో ఒక జస్ట్ 2 teaspoons ఆయిల్ చాలండి. పోపు కంటే ఎక్కువ ఆయిల్, పోపుకి ఎక్కువ ఆయిల్ పట్టదు, మొత్తం వాటరే కదా. ఇదిగోండి మనము దీన్ని మిక్సీ చేసాము, అది వెంటనే ఆ పౌడర్ తీసేసిన తర్వాత దీన్ని కూడా మెత్తగా మిక్సీ చేసుకొస్తే మనకి ఇదంతా అడుగుకు చేరకుండా తేలకుండా ఉంటుంది. కంపల్సరీ ఇది కూడా మిక్సీ చేయండి. ఇదిగోండి ఇలా ఉంటే చారు చిక్కగా ఉంటుంది, పప్పు మంచిగా అందులో కలిసిపోయి బాగా ఉడుకుతుంది. చలో మన ఆయిల్ కాగింది. నేను ఒక 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర పోపుకి వేసేస్తున్నా. పెద్దగా ఏం లేవండి, 2 పచ్చిమిరపకాయలు, ఒక 7-8 దంచిన వెల్లుల్లి. గుమ వేగనివ్వండి. అసలు వేగాల్సినంత వేగితేనే మనకి ఆ టేస్ట్ ఎలివేట్ అవుతుంది. చాలామంది చల్లటి ఆయిల్లో టకటక పోపు గింజలన్నీ వేసేసి దాన్ని పొయ్యి మీద కొంచెంసేపు ఉంచుతారు. దానికన్నా కూడా ఒక 70% ఆయిల్ కాగిన తర్వాత మెల్లగా వేసి ఇట్లాగా ఎర్రగా అయ్యేంత వరకు వేగితే వచ్చే పోపు ఘాటు ఎక్దమ్ డిఫరెంట్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఏదేయాలో అది వేస్తే. ఇప్పుడు నా దగ్గర ఇంగువను పసుపు కూడా ఉన్నాయి, కానీ నేను ముందే వేయలేను, అది జస్ట్ ఒక సెకండ్ ముందే వేయాలి. కరివేపాకు చిటపట అంటుంటే ఇదిగోండి ఇంగువ, పసుపు కూడా వేయట్లేను, ఓన్లీ ఇంగువ 1/2 teaspoon. అయిపోయింది మన పోపు. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటా. ఇదండి అసలు రసం పోపు దగ్గర వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు, టమాటా ముద్ద వేసేస్తుంది. ఇప్పుడు వేస్తున్నా పసుపు, ఒక 1/2 teaspoon పసుపు. ఇదిగోండి 1.5 teaspoon ఉప్పు. మనం పౌడర్ చేసుకొచ్చుకున్న అసలు ఉడిపి రసం పౌడర్, ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేద్దాం. గిన్నెలన్నీ కడిగేద్దాం, ఆగండి. ఇదిగోండి
చిక్కగా తీసిన చింతపండు పులుసు. చింతపండు ఎంత తీసుకున్నానంటే నానబెట్టినప్పుడు ఒక 15 to 20 గ్రామ్స్ లోపు, 15 గ్రామ్స్ అనుకోండి, 10 to 15 అని. ఎందుకంటే మరీ పులుపు వచ్చినా రసం ఎక్కువ తినలేము, తినకూడదు అంత పులుపు. సో 10 to 15 గ్రామ్స్ లోపు తీసుకోండి. దీంట్లో కూడా ఈ రసం ఉంటుందండి. నిజంగా ఎక్కడో బీభత్సంగా రాసి ఉండాలి ఇలాంటి రసం తినాలంటే. అన్నీ ఇలాగే చెప్తారు మీరు. ఏమండి ఆ రెసిపీస్ చేసి తిని ఆ ఫీల్ అయితే, ఆ ఫీలింగ్, ఆ టేస్ట్ మనకి ఇంకల్కేట్ అయితే వచ్చే మాటలు ఇలాగే ఉంటాయి. ఉత్తుత్త మాటలు అయితే పెదాల మీదే వస్తాయండి. మీరు క్లియర్గా చూడొచ్చు నా కళ్ళల్లో, నవ్వులో, నేను మాట్లాడేటప్పుడు ఆ నాలుక మీద వచ్చే తడిలో, అన్నిట్లో కూడా మీరు ఆ టేస్ట్ని చూడొచ్చు. ఒక్కసారి ఉప్పు చూస్తాను. చక్కగా సటిల్గా సరిపోయినట్టు ఉంది చింతపండు పులుపు. మా వారికి ఇట్లా ఇష్టం, నాకు పుల్లగా ఇష్టం. కానీ ఈ రసం, ఈ ఉడిపి రసం ఇలాగే వేసుకోవాలి. ఇందులో మీకు పప్పు వేసినట్టు కానీ ఏమన్నా తెలుస్తుందా? జస్ట్ 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, మళ్ళీ రసం చిక్కగా కూడా లేదు. ఈ టైంలో నేను దీనిలోకి షిఫ్ట్ చేసేసుకుంటా మసలటానికి. దీంట్లో టిన్లో ఈ ఇయా చెంబు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ వేరే ఉంటుంది, దీన్ని ఇయా చెంబు అంటారు. కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి. దీంట్లో ఈ రసం మరిగితే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. పోసేస్తా. ఇవన్నీ తెచ్చాం బాగానే. అండ్ దీని విషయంలో ఇంకా మీరు బాగా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే, పొరపాటును కూడా ఉత్తగిన్నెను మంట మీద పెట్టకూడదు. కనీసం హాఫ్ ఎబోకి వాటర్ కానీ, పాలు కానీ, రసం కానీ ఉన్న తర్వాత అప్పుడు మీరు పొయ్యి మీద పెట్టాలి. అందుకే నేను అది కొంచెం వేడెక్కేదాకా వెయిట్ చేస్తున్నాను. సిమ్ చేసి దీని మీద పెట్టేయచ్చు అని, అంతే. మామూలుగా అయితే అంత అవసరం లేదండి. జస్ట్ ఇట్లాగా కొన్ని పోపేసి పెట్టేసేయచ్చు. పోపు వేరే దాంట్లో వేసి ఇందులో కలపచ్చు, లేకపోతే ఈ రసం అంతా ఇందులో వేసి పెట్టుకొని పోపు వేరే దాంట్లో వేసి దీన్ని కలుపుకోవచ్చు. కొన్ని వాడాలంటే కొన్ని పాటించాలి. చలో నాకు వేడెక్కింది చాలు, నేను ఇందులోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు పొయ్యి మీద పెడతాను. ఇదిగోండి చక్క మసులుతుంది. ఇట్లాగ ఒక 3-4 మినిట్స్ మసలు పెడితే చాలు. చింతపండు పులుసు అన్నీ వేసి మసలు వచ్చింది, ఒక ఉడికి వచ్చిన తర్వాత 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్ మీద, వెరీ లో ఫ్లేమ్ మీద మసిలి ఒక్కసారి ముందే ఉప్పు చూసుకోండి. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఇది ఉప్పు చూడండి, కొంచెం పడుతుంది. మీ దాన్ని బట్టి మీరు వేసుకోండి. రసం ఎప్పుడు కూడా మనము ఎక్కువ తాగుతాం కదా, లైక్ అన్నం కొంచెం రసం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఉప్పు తక్కువ పడుతుంది. జస్ట్ ఒక 1/8 టీస్పూన్ వేసాను, అంత పించ్ వేసాను నా తృప్తి కోసం. ఇందులో ఇంకా ఏం వేసేది లేదు. కొత్తిమీర కూడా నేను ముందే వేసేసాను, బికాజ్ మరగాలి, అది కొత్తిమీరతో పాటు మరగాలి అని చెప్పి. దట్స్ ఆల్. మన రసం అయిపోయింది. అసలు ఇది అన్నం మెత్తగా పిసికి రసం పోసుకొని స్పూన్ వేసుకొని తింటే, లేకపోతే చేత్తో జూరితే ఉంటుంది కదా, అసలు మామూలుగా ఉండదు. చేయండి తప్పకుండా. అద్భుతమైన రెసిపీ ఇది, సింపుల్ రెసిపీ ఇది. ఉంటాను మరి మరో చక్కటి అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.